హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు లాగా వచ్చేసి చూడండి, ఉదయాన్నే పిల్లలు స్కూల్ వెళ్ళక ముందు అనమాట టిఫిన్ అనేది త్వరగా చేసేస్తాను. ఇక్కడ బట్టలు ఐరన్ చేద్దామని అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. స్కూల్కు టైం ఉంది, పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు యూనిఫామ్ కూడా ఇంపార్టెంట్ కదా, అలాగే నీట్నెస్ కూడా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ గ్రూప్లో మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. యూనిఫామ్స్ నీట్గా ఐరన్ చేసుకోవాలి, ఇంకా కటింగ్, నెయిల్స్ కట్ చేసుకోవడం, ఇలా అన్నీ ఉంటాయన్నమాట రెస్ట్రిక్షన్స్ వీళ్ళ స్కూల్లో. ఇంకా డైలీ యూనిఫామ్ అయితే ఐరన్ ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. తమ్నైలో చూస్తే అర్థమైంటుంది కదా, ప్రతిరోజు చేయాల్సిందే. అంటే రెండు జతలు ఉన్నాయి కాబట్టి డైలీ ఏం చేయను, డే బై డే. ఒకసారి రోజు కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఏ రోజు ఇచ్చేసినవి ఆ రోజు వాష్ చేసి ఐరన్ చేయాల్సి వస్తుంది కదా, ఈరోజు రేపు అలా. ఇంకా ముందు రోజు వచ్చేసి లక్కీ బాబువి షూ వాష్ చేశాను, పాపవి స్లిప్పర్స్ వాష్ చేశాను అనమాట. చాలా నల్లగా అయిపోయినాయి స్కూల్కి తీసుకెళ్ళేవి కదా. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పూరి చేశాను. మార్నింగ్ పూరి బొంబాయి చట్నీ చేశాను, పిల్లలు పెట్టేశాను అనమాట. తినేసి ఇంకా తర్వాత టైం ఉండే, ఇంకా స్కూల్ దగ్గరికి నేను వచ్చాను అని పిల్లల్ని అడిగాను. సర్లే మమ్మీ రా అంటేను ఇంకా నేను కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికి ఇంకా టైం ఉండే అనమాట. ఇంకా వద్దులే, ఇంకా టైం ఉంది కదా, కొంచెం నిదానంగా వెళ్దామంటే వినలేదనమాట పిల్లలు. లేదు మమ్మీ వెళ్తాంలే అని చెప్పేస్తే సర్లేని వచ్చామన్నమాట. ఇక్కడ స్కూల్ దగ్గరకు పిలుచుకొని వచ్చేస్తే వీళ్ళ క్లాస్లో వీళ్ళిద్దరే ఫస్ట్ అనమాట. బాబు వాళ్ళ క్లాస్లో బాబు, పాప వాళ్ళ క్లాస్లో పాపనే ఫస్ట్. ఇంకా ఎవరు రాలేదు, అంటే కింద ఉన్నారు ఇంకా పిల్లలు. పేరెంట్స్ ఉంటేనే పైకి పంపించేది. 8 వరకు కింద కూర్చోబెట్టేస్తారనమాట బయట. ఇంకా ఆయమ్మ వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. పేరెంట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పైకి అలో చేస్తారనమాట పిల్లల్ని. పేరెంట్స్ లేకుండా ఆటోస్కి, బస్సెస్కి వస్తారు కదా, వ్యాన్స్కి, వాళ్ళని మాత్రం కింద కూర్చోబెట్టేస్తారు. ఇంకా మేడం వాళ్ళు వచ్చేటప్పుడు లేదు అంటే ఇంకా టైం అయ్యే ముందు పైకి పంపిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి చూపించేది శ్రీశైలం ప్రసాదము. చాలా బాగుందన్నమాట, జ్యూసీగా. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా డబ్బాలో వచ్చేది, ఇలా బాక్స్లో వచ్చేది ఒకటి టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. కుంకుమ డబ్బా కూడా పంపించారనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. 4 బాక్సెస్ పంపిస్తే 2 మేము పెట్టుకొని, ఇంకోటి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి 2 ఇచ్చేసాడు. ఇద్దరికి ఒక్కొక్కరికి ఒకటిలాగా ఇచ్చేసాడు అనమాట. ఇదిగోండి ప్రసాదం వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది మామూలుగా మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, అంతా ఇలా జ్యూసీగా ఉండదు అనమాట, కొంచెం ఇంకా గట్టిగా ఉంటుంది. ఇది మాత్రం లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీకు పైకి అలా కనిపిస్తుంది కానీ చూపిస్తాను మీకు ఓపెన్ చేసినాక. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది కుంకుమ డబ్బా వచ్చేసి అమ్మవారికి కుంకుమార్చన అలా చేస్తారు కదా, ఆ డబ్బాని అనమాట. అదొకటి పంపించారు. ఈ కుంకుమ పెట్టుకుంటే మొహానికి ఉండదన్నమాట ఎక్కువసేపు ఫేస్కి. ఇంతకుముందు ఒకసారి పంపించారనమాట, మా ఆయన తెచ్చాడు. కానీ ఒక డబ్బా అయితే ఇంట్లో అలానే ఉంది. ఇంకా వచ్చేసి మధ్యాహ్నం పిల్లలకి ఇక్కడ ఆలు బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బఠానీస్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను, అది ఓన్లీ 10 రూపీస్ ఉండే, సరిపోతాయని అనుకున్నాను. కాకపోతే కర్రీ మధ్యాహ్నంకి నైట్కి ఉండాలి కదనేసి ఎక్కువ చేసేసరికి బఠానీస్ తక్కువ అయిపోయాయి అనమాట. ఇంకా ఈ కర్రీ కాంబినేషన్ వచ్చేసి ఇంకా కలర్ రైస్ అయితేనే బాగుంటుందని కలర్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి చేస్తాను. ఇంక ఇదిగోండి ఆలు అయితే ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నంకి నైట్కి వస్తాను చేసినాను, కానీ మధ్యాహ్నం బాగా తిన్నారు, నైట్ కొంచెమే ఉండే అనమాట. ఫస్ట్ బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాతో పాటు బఠానీస్ కూడా వేసేసాను అనమాట, బాగా ఉడికిపోతాయి కదనేసి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ దీనికి కూడా పెట్టాను కదా కలర్ రైస్కి. ఆయిల్, నెయ్యి వేసేసి ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఆనియన్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఇది కూడా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కావాలి, అప్పుడే మనకు మంచి కలర్ వస్తుందో, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. తర్వాత వాటర్ అయితే వేసేస్తున్నాను. నేను 2 గ్లాసు రైస్ వేసాను, 4 గ్లాసెస్ ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. ఇవి బియ్యం వచ్చేసి పాతవి కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందని. ఇదిగోండి ఇది బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడరు, ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట, గ్రేవీలా వస్తుంది. ఉప్పు వేసాను ఫస్ట్, తర్వాత పసుపు, ఇక్కడ కారం వేసాను, తర్వాత ఇంకా ధనియా పౌడరు, కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కలిపేసుకోవాలి. ఇదిగోండి వాటర్ అయితే వేసేసాను కదా. తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న ఆలు ఉంది కదా, అది ఇంకా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే నేను చేతితోనే ముక్కలాగా చేసేసేసాను అనమాట.
వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అన్నంలోకి గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. మళ్ళీ కూడా ఇంకొంచెం వేసాను. అన్నంలోకి ఉండాలి, నైట్ చపాతీ కానీ రోటీ కానీ చేద్దాంలే అని చెప్పాను కదా, కానీ నైట్కి అయితే ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలిందనమాట. ఇదిగోండి ఆలు అయితే ఈ విధంగా నేను చేతితోనే ఇంకా కట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ నైఫ్ ఎందుకు లేనేసి, మరీ ముక్కలు ముక్కలు ఉన్నా కొంచెం గ్రేవీ లాగా అనిపించదు, ఇలా కొంచెం చేతితో అంటేనే బాగా వస్తుంది అనమాట. ఇంకా అన్నీ కట్ చేసి వేసేసాను. ఇంకా బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దాకా ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి వాటర్ అనేది యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే పైన కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు, నేనేం వేయలేదనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొత్తిమీర వేసి పట్టేసుకుంటాను కాబట్టి పైన ఏం వేయను. అన్నీ కలిపేసి బాగా మూత పెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి కూర అనేది రెడీ అయిపోయింది చూడండి, ఈ విధంగా గ్రేవీగా ఉంది. ఇది తీసేసి ఇంకొక గిన్నెలోకి వేసేస్తాను అనమాట. ఇంక బాండి కడిగేద్దాము అనేసి, అంటే పిల్లలు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఇదంతా కంప్లీట్ చేసేస్తాను నేను, ఏ పని ఉండదన్నమాట. ఇంకంతా ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా కలర్ వేసి ఈ కూర అంతే, ఏం చేయలేదు, సింపుల్గానే పెరుగు ఉంది ఎలాగో అని ఇది వరకే చేసేసాను. పిల్లలు బాగా తిన్నారనమాట. ఇది రొట్టెకైనా చపాతీకైనా కలర్ రైస్కైనా బాగుంటుంది, ఇంకా రాగి ముద్దకు ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ రాగి ముద్ద చేసుకుందాం అనుకున్నాను కానీ తర్వాత మర్చిపోయాను అనమాట. ఇంకేమోలే కలర్ వేసి చేసేసాను. ఇదిగోండి అన్నం అయితే ఇంకా ఉడుకుతూనే ఉందన్నమాట. అలోపు కూర అయితే అయిపోయింది. మనం వాటర్ వేసాం కదా, అది బాగా ఉడికిన తర్వాత బియ్యం వేసేసుకొని ఉడికించుకోవడమే. వాటర్ దగ్గరికి అయిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి, రైస్ అయిపోతుంది. ప్రసాదం చూపిస్తున్నాను కదా, ఇదిగోండి చూడండి లోపల ఎంత జ్యూసీగా ఉందో, ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట టేస్ట్. పిల్లలు నాకు ఒక బాక్స్ కావాలి అని పట్టినారు. ఇంకెందుకు లేవు, ఏదో చాలా పెద్దగా ఉన్నాయి కదా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి 2 ఇచ్చేసి మేము 2 తీసేసుకున్నాము.